హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ ఏపీకి సంబంధించి ఎంబీబీఎస్ సీట్లు మనకు రౌండ్ 2లో ఎన్ని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాయి, ఎన్ని వెళ్ళాల్సినటువంటి ఆల్ ఇండియా కోట్ల సీట్లు మన స్టేట్లో ఆగిపోయినాయి, వాళ్ళ ర్యాంకులు ఏంటి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు వేస్ట్ అయిపోయినాయి, మరి ఆల్ ఇండియా కోటాలో ఆ పర్టికులర్ కాలేజీ కట్ ఆఫ్ ఎంత, స్టేట్లో ఎంతమంది ఆలోపు ర్యాంకర్స్ ఇక్కడ ఉండిపోయారు, ఎన్ని సీట్ల నష్టం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్టు ఒకసారి తయారు చేశారు. సో ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించేసింది. ఎందుకు ఇట్లా డెసిషన్ తీసుకుంటున్నారు, మనం అనుకున్న కాలేజ్ కదా, బయటకు వెళ్తే వెళ్ళమనట్లేదు, ఎక్కడో నేను వేరే స్టేట్ కూడా వెళ్ళమనట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆ రిపోర్ట్ ఏంటిది, అసలు రిపోర్ట్ ఎట్లా తయారు చేశారు, దానికి మన వెబ్సైట్కి జయపాలండే యూట్యూబ్కి jaypalande.comకి ఏంటి రిలేషను, మరి ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా ఏమైనా సీట్ రావడానికి అవకాశం ఉన్నాయా, యాజ్ ఏ బార్డర్ పేరెంట్గా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేది కొంత డిస్కషన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేశాను, ఖచ్చితంగా వీడియోని అయితే మీరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎన్నో వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక విషయానికి వచ్చేస్తే jaypalande.comలో మీకు ఆల్రెడీ తెలుసు, ఇందులో ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఇన్ని రకాల అప్డేట్స్ని డిపెండ్ చేసుకొని ఒక పేరెంట్ నాకు ఒక రిపోర్ట్ అయితే పంపించాడు. ఆ పేరెంట్ సంబంధించి నేను అంటే డేటా ఎందుకు చేశాడు అని అనేది పక్కన పెట్టేస్తే, ఈ రిపోర్ట్ చేయడంలో jaypalande.comని యూజ్ చేసుకొని చేశాను సార్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఈ రిపోర్టు మీరు చూస్తే ఇది ఎక్సెల్లోనో లేకపోతే ఎక్కడని కాదు, ఆటోక్యాడ్లో చేశారండి, ఆటోక్యాడ్లో. సో సార్ ఇంత కష్టపడి ఎందుకు చేశారు అని చెప్పేసి ఆ పేరెంట్ని క్వశ్చన్ అడిగినప్పుడు, సార్ ఏమో సార్ నాకు అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో, స్టేట్ కోటాలో ఉన్న కట్ ఆఫ్, స్టేట్ కోటాలో దానికన్నా తక్కువ ర్యాంకర్స్ కూడా ఇక్కడే జాయిన్ అవుతున్నారు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందని చెప్పేసి మన వెబ్సైట్ జయపాలండే వెబ్సైట్ చూసేసి ఈ రిపోర్ట్ తయారు చేశానని చెప్పేసి అన్నారు. తర్వాత సార్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను, సార్ ఎందుకు సార్ ఇట్లా చేశారంటే, అంటే ఎంత నష్టం జరుగుతుంది అంటే మీ వెబ్సైట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక అవగాహన వచ్చింది సార్, అంటే ఎంతమంది పిల్లలకు అవగాహన ఉంది, ఎంతమంది పిల్లలకు అవగాహన ఉండట్లేదు, ఇట్లా ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసిన తర్వాత ఆ సార్ని క్వశ్చన్ అడిగిన తర్వాత సార్ ఏమన్నాడంటే, సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది, నాకు సీట్ వచ్చింది సార్, నాకు సీట్ వచ్చింది, నాకు పెద్ద బాధ ఏం లేదు, నేను బార్డర్లు ఏం లేను అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ సార్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సార్కి ఎక్సెల్ రాదు, వర్డ్ రాదు, ఆటోక్యాడ్ ఒకటే వచ్చు. ఆటోక్యాడ్లో ఈ రిపోర్ట్ తయారు చేసి పీడిఎఫ్ చేశాడండి. సో నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ ఈ రిపోర్ట్ చేయడంలో jaypalande.comలో డేటా సెట్స్ ఉన్నాయి కావచ్చు, కానీ ఒక యాజ్ ఏ బార్డర్ పేరెంట్గా ఎంతైతే రియాక్ట్ అవుతారో అంతకంటే రియాక్ట్ అయిపోయి ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ ఏంటిది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, మరి బార్డర్ పేరెంట్గా మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో చాలామందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను పదే చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో ముందు మీకు నా నుంచి ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే 1-2 సార్లు ఆలోచించండి. మనం ఇంకొకళ్ళకి న్యాయం చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను తప్ప మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అనేది నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం చేసే విషయం ఏంటంటే, ఒకసారి ఫస్ట్ మీకు దీనికంటే ముందు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి క్లియర్గా మీరు ఈ రిపోర్ట్ చెక్ చేసుకోండి. మనకి ఏపీకి సంబంధించి ఏం జరిగింది సార్, ఏపీకి సంబంధించి క్యాట్ ఏ రౌండ్ 1 జరిగింది, అవునా, క్యాట్ ఏ రౌండ్ 1 జరిగింది. ఇక ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఏం జరిగింది సార్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాలో ఏమేమి జరిగాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఏపీకి సంబంధించి రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ కేటగిరీ ఏ అండ్ ఎంబీబీఎస్కి సంబంధించి మాత్రమే, అండ్ మేనేజ్మెంట్ కూడా జరిగింది. మరి ఆల్ ఇండియా కోటాకి ఏం జరిగింది సార్, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది, అంతే కదా. ఫస్ట్ ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మరి ఇక్కడ నుంచి కొంతమంది రౌండ్ 1కి వెళ్ళారు, ఇంకో కొంతమంది రౌండ్ 2 కూడా వెళ్ళారు. అంటే ఇక్కడ సీట్ అలాట్ అయిన తర్వాత కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారు, కొంతమంది రౌండ్ 1లో జాయిన్ అయ్యి అట్లా కూడా వెళ్ళారు. అంటే రకరకాల కారణాలతోనైతే వెళ్ళారు. కొంతమంది, దీంట్లో అందరూ కాదు, కొంతమంది ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే రౌండ్ 1లో ఎవరికైతే అదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందో రౌండ్ 2లో జస్ట్ ఆప్షన్ పెడితే అదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వస్తుండే.
ఎవరైతే గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు పెట్టారో మీరు ఇక్కడ జస్ట్ ఆల్ ఇండియా కోటాలో ఆప్షన్ పెడితే అదే గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వస్తుండే. మిమ్మల్ని వేరే స్టేట్కి వెళ్ళమనలా, మిమ్మల్ని వేరే రాష్ట్రానికి వెళ్ళమనలా, మీ స్టేట్లోనే మీకు నచ్చిన కాలేజీలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మీరు మిస్ చేయొద్దండి. అవకాశం ఉంటే ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను పదే పదే చెప్తా ఉన్నాను. సో ఏపీకి సంబంధించి ఎన్ని సీట్లు వేస్ట్ అయిపోయినాయి అనే ఒక పాయింట్ ఆఫ్లో ఒక పేరెంట్ తయారు చేసినటువంటి రిపోర్ట్ పైన ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి నేను jaypalanడే.com ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత కనుక ఇక్కడ ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాను. సో ఎక్కడ ఏపీ క్యాట్ ఏలో ఏపీలో సీటు వచ్చి అంటే ఏపీ అలాట్ అయ్యి ఇక్కడ 2025 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 అయితే అయిపోయింది. రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఇక్కడ సీటు వచ్చి ఏపీలో సీటు వచ్చి అటు ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన రిపోర్టు. కొంతమంది ఏంటిది రంగరాయలో సీట్ వచ్చింది, రంగరాయలో సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కనుక చెక్ చేసుకుంటే ఈ రంగరాయలో వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రంగరాయకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రంగరాయలో నాట్ రిపోర్ట్ కొట్టేసి ఇక్కడికి ఎయిమ్స్ బీబీ నగర్కి వెళ్ళారు. ఓకే, మరి మీకు ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది కదా, ఇటు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది కదా, అటు ఇటు రెండింటిలో సీట్ వచ్చేసినప్పుడు మరి ఎందుకు కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. దానికి సంబంధించిన రిపోర్టు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇక్కడి నుంచి తీసుకున్నారు. 129 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత సో ఈ సార్ ఇచ్చినటువంటి రిపోర్టు కన్క్లూజన్ ఇలా వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ రిపోర్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది అంటే మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే ఇంకా మనకు 2024 రికార్డు ప్రకారంగా దాదాపుగా 11K ఉండొచ్చు. 11K లోపు ఎవరైతే ఇక్కడ ఆగిపోయారో ఇక్కడ ఆగిపోయారో వీళ్ళు తలుచుకుంటే మళ్ళీ మీకు థర్డ్ రౌండ్లో సీట్ వస్తుందండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో. అయితే అనుకోవచ్చు సార్ మరి ఏపీ రౌండ్ 2లో మేము ఉండిపోతాం కదా, మనకి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారా అని చెప్పేసి అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఏపీలో రౌండ్ 2 తర్వాత ఉంటుంది. సో మొత్తం మీద చూద్దాం. అంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగానే మీరు కనుక కొంత పెద్ద మనసు చేసుకొని మరి మీకు అవగాహన ఉందా లేదా తెలియదు, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో తెలియదు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు. సో నిజంగా ఈ క్యాండిడేట్స్ కనుక మీరు మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కనుక మీరు ట్రై చేస్తే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరెవరు ఓపెన్ చూసుకుంటే ఇలా ఉంది. ఓబీసీ అయితే దాదాపుగా 15,000 ఉంది, ఎస్సీ అయితే 73,000, ఎస్టీ అయితే ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ స్టేట్లో జాయిన్ అయినటువంటి లిస్ట్ ఇక్కడ. సో ఇక్కడ రకరకాలుగా మనకు రిపోర్ట్స్ అయితే ఉంది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎలా ఉంది, గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, నెక్స్ట్ ఎస్వి తిరుపతి అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ఇవి టాప్లో ఉన్నటువంటి ఈ కాలేజెస్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు ఇందాక చూపించేసింది ఏంటంటే అప్ టు రౌండ్ 3. ఇక రౌండ్ 2 నాటికే వీళ్ళు కనుక ఇప్పుడు ఇంతకుముందు చూపించేసిందేమో మనకు ఆ రిపోర్ట్ అలా ఉంది. ఈ 2 PDFs కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా, ఆల్ ఇండియా కోటా జరిగినప్పుడు రౌండ్ 2 కదా. ఈ రౌండ్ 2 వరకే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో మీరు కనుక అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక జస్ట్ ఆప్షన్ పెడితే మీకు రౌండ్ 2లో సీట్ వచ్చేదండి. మీరు కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వేరే స్టేట్కో లేకపోతే వేరే కాలేజ్కో వెళ్ళమనట్లేదు. ఎందుకంటే మీకు నచ్చినటువంటి ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ బార్డర్లో ఉన్నటువంటి పేరెంట్స్. ఇదే గుంటూరులో జాయిన్ కమ్మని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి ఇటు కూడా చెప్పట్లా. కాబట్టి ఇంకా అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతున్నారో మరి ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు మీ గనక కొంత అవగాహన ఉంటే మళ్ళీ మీరు రౌండ్ 2 నుంచి మీరు అనుకున్న ఇదే ఏఎంసీకి రౌండ్ 3లో ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కావడం ద్వారా కొన్ని కుటుంబాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓపెన్ ఓబీసీ సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలో అయితే లేరు. ఎస్సీ ఎస్టీలో ఓన్లీ ఎస్సీలో కొంతమంది ఉన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో ఓపెన్ ఓబీసీ అండ్ ఎస్సీలో లేరు, ఎస్టీలో లేరు.
కర్నూలు మెడికల్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎంసి కాలేజ్, నెక్స్ట్ ఎస్వి అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, నెక్స్ట్ అనంతపురం మెడికల్ కాలేజ్, కడప, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పద్మావతి, జిఎంసి రాజన్న, రాజమహేంద్రం, నెక్స్ట్ మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల్, విజయనగరం, పాడేరు, ఈ విధంగా ఉన్నాయి. మీరు కూడా మన సైట్లో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంటే ఒక పేరెంట్గా తను 2 రకాల రిపోర్టు, సార్ వీళ్ళందరూ అంటే తర్వాత నాకు కాల్ చేసి సార్ వీళ్ళందరూ రౌండ్ 2లో కనుక ఆప్షన్ పెట్టుంటే వీళ్ళందరికీ ఏక్యూలో సీట్ వచ్చేసారని చెప్పేసి నాతోని చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ కూడా వేశారు సార్. ఇంకొకటి సార్ వీళ్ళు ఇంకా ఒకవేళ ఇక్కడ సరే వీళ్ళకి అర్థం కాలేదు అనుకుందాం, వీళ్ళు అర్థం చేసుకోలేరు అనుకుందాం, అవగాహన లేదనుకుందాం, వీళ్ళు ఇంకా రౌండ్ 3కి వెళ్ళినా కూడా ఎక్కడి వరకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి యాజ్ ఫర్ 2024 రికార్డ్ ప్రకారంగా ఆ రిపోర్ట్ కూడా చేశారు. ఇక్కడ మనం ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ మనకు అవకాశం ఉంది కదా, మనం అదే కాలేజీలో వస్తుంది కదా, ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాం కదా, అలాంటి అవకాశం కొంతమంది చేతిలో ఉంది కదా. సో ఈ విధంగా రిపోర్ట్ చేశారు. ఈ రిపోర్టు ఎక్సెల్లో కాదు ఆటోక్యాడ్లో చేశారండి. అంటే ఏదైనా చేయొచ్చు, దేంట్లో అయినా ఎక్సెల్లో కావచ్చు, వర్డ్లో కావచ్చు, ఎక్కడైనా. అంటే అతనికి ఉన్న నాలెడ్జి ఆటోక్యాడ్, బట్ అతనికి ఈ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎంతమంది సీట్లు వేస్ట్ అయిపోతున్నాయి ఏంటి, అరే ఎందుకు ఇట్లా అవగాహన లోపం ఉంది అనేది ఆ సార్ కొంత ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కాలేజ్ ఓపెన్ చేసి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఓపెన్ చేసుకొని ఇటు స్టేటు వాళ్ళ డేటా తీసుకొని ఇదంతా చేశాడు. దీంట్లో మన సైటు చాలా ఉపయోగపడింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటాలో అటు సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ అలాట్మెంట్ డేటా కూడా ఉంది. ఈ అలాట్మెంట్ డేటాలో గత ఇయర్తో పాటు మనకు ప్రెజెంట్ 2025లో ఎవరికి సీట్ వచ్చింది ఏంటి, వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఆ సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ చేశారా లేదా, ఇలా చాలా రకాలుగా మన వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఈ రిపోర్టే తయారు చేశాను సార్ అని చెప్పేసి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మామూలు వర్క్ కాదు సార్, మీరు దాదాపుగా ఇది ఎంతసేపు చేస్తారో తెలియదు కానీ అంటే ఈ రిపోర్ట్ అందుబాటులో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, డాటా సెట్స్ ఇచ్చేసాను. బట్ ఇంతమంది ఉంటారని చెప్పేసి అసలు నేను ఇంతవరకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కాబట్టి ఎవరైతే సరే రౌండ్ 2 అటో ఇటో అయిపోయింది అనుకుందాం, కానీ సార్ రౌండ్ 3లోనన్నా మీరు కొంత అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు చాలామంది అవగాహన ఉండట్లేదు, అసలు ఆల్ ఇండియా కోట ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది తెలియదు. ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ కావడం వల్ల ఇంకొకరికి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం అనేది కూడా కొంతమంది తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ తయారు చేసినటువంటి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సార్కి ఎక్కడో కాదు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అనంతపురం మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినప్పటికీ కూడా ఇలా సీట్లు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి దాదాపు ఒక 2 hours 3 hours కంటిన్యూగా మన వెబ్సైట్ మీద కూర్చొని ఇటు ఆల్ ఇండియా కోటా ఇటు స్టేట్ కోటా 2 పక్కన ఇంతమందిని ఓపెన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం నేను చెప్పేసి ఉన్నారు. కొంతమందికి అంటే సెంట్రల్లో ఓబీసీ ఉండొచ్చు, ఓపెన్ ఉండొచ్చు, అట్లా ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, బట్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. అంటే ఇక చాలామంది ఉన్నట్టే కదా. కాబట్టి మీకు అవగాహన ఉంటే డెఫినెట్గా దీనిపైన కొంత వర్కౌట్ చేయండి. అండ్ ఎవరైతే నియర్ బై కాలేజెస్ ఉన్నారో, నియర్ బై మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీ చుట్టాలే కావచ్చు, మీ కాలేజీలో ఫ్రెండ్సే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, లేకపోతే మీ కొలీగ్సే కావచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఈ నెంబర్స్ అని మన వెబ్సైట్లో కొట్టి చూడండి, వాళ్ళ పేరు వస్తుంది, మీకు తెలిసిన వాళ్ళేమో. కాబట్టి వాళ్ళకు ఏమైనా అవగాహన ఉందా లేదా, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుసుకొని మరి మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే సహాయం చేసే ప్రయత్నం చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. వాళ్ళని వేరే కాలేజ్కి వెళ్ళమని చెప్పట్లేదు, వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళమని చెప్పట్లేదు, మీ సీట్ను కూడా వద్దనుకోమని చెప్పట్లేదు. మీకు అవకాశం ఉంటే అదే ఆంధ్ర మెడికల్ కాలేజీ, అదే గుంటూరు మెడికల్ కాలేజీలో మీరు రౌండ్ 3లో ఆప్షన్ పెట్టడం ద్వారా మీకు అక్కడే సీట్ వస్తుంది. కానీ నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనే విషయాన్ని వాళ్ళకు కరెక్ట్గా కన్వే చేయగలిగితే మరిన్ని సీట్లు ఏపీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి రిపోర్ట్ తయారు చేసి నాకు షేర్ చేసేసి నా ద్వారా చెప్పించినందుకు నేను కూడా చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నా. సో డాటా సెట్స్ అయితే మనకు వెబ్సైట్లో ఉన్నాయి, కానీ ఆ వెబ్సైట్ని ఎలా వాడాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆ వెబ్సైట్ని ఇలా వాడుకొని ఇలాంత మంచి రిపోర్ట్ తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వెబ్సైట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ ఉంది.
ఎందుకంటే వెబ్సైట్ని ఏ వేలో యూజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ జరుగుతుంది, నా సొంత బెనిఫిట్ కాకుండా ఇంకొకరికి బెనిఫిట్ అవుతుంది ఇది అని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం కరెక్ట్గా కన్వే చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా మీ బంధువులకు సంబంధించి అంటే ఇక్కడ జస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు, ఇంకా మన సైట్లోకి వెళ్తే మెరిట్ ర్యాంక్ ఉంది, క్యాస్ట్లు ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుద్దేమో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో చేసినందుకు మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది నాకు లైక్ ఇచ్చినా పర్లేదు, కానీ ఇంత మంచి రిపోర్ట్ తయారు చేసిన ఆ సార్ కన్నా ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం, ఎన్ని షేర్లు వస్తాయో చూద్దాం ఈ వీడియోకి. ఇక అన్నా గౌరీ కాలేజ్ అయితే వచ్చేసింది, ఏపీ వాళ్ళు చాలా హ్యాపీ. నెక్స్ట్ జీవీపీటీ కాలేజ్ కూడా రాబోతుంది అని చెప్పేసి విన్నా. దట్ ఈజ్ ఏవైతే మనం గతంలో కట్ ఆఫ్ చెప్పామో ఆ కట్ ఆఫ్లకి ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎనీవే ఇస్ కౌన్సిలింగ్ ఆన్ గోయింగ్ ఆన్. సో మనకు రౌండ్ 2 కొంత ఆశాజనకంగా అయితే లేదు, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్తారనుకున్న వాళ్ళైతే వెళ్ళలేదు. బట్ ఈ రౌండ్ 2లో మరి కొంతమందికి సీట్ వచ్చింది, దాదాపుగా 84 మెంబర్సు ఖచ్చితంగా రిపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కమ్సే కమ్ ఇప్పుడన్నా ఒక 60 మంది అన్నా మీరు ఆల్ ఇండియా కోటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అనుకున్న కాలేజీలో దాదాపుగా కొంతమందికి సేమ్ సీట్లు వచ్చినాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ టు ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు టు గుంటూరు, ఎస్వి టు ఎస్వి, ఇలా అనుకున్న కాలేజీలో సీట్ వచ్చినాయి. అలాంటి అవకాశం ఉంటే మరి మళ్ళొకసారి ట్రై చేసే ప్రయత్నం చేయండి రౌండ్ 3 వరకు. సో ఇదండి ఏపీకి సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.